మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఆయన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనేటటువంటి పేరు బాగా వైరల్ అవుతుందన్నమాట. సో చాలా మంది బండ్ల నెంబర్ ప్లేట్లన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు అయిపోయింది ఆ ఎమ్మెల్యే రాజకీయాలు పొలిటికల్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ జనాలు ఏంటంటే మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతులు ఏంటంటే 3 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఒకటి సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఓజీ, అండ్ అలానే క్రిష్ జాగల్మూడి డైరెక్ట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు, అండ్ ఫ్యాన్ బేస్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. సో హరిశంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే సెప్టెంబర్ 27న ఓజీ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నాం అనేటటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలానే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే, సో ఎట్ ఏ టైం అంటే ఓజీ అప్డేట్స్ ఎలా అయితే ఇస్తున్నారో హరిహర వీరమల్లు అప్డేట్స్ కూడా అలానే ఇస్తున్నారు అనమాట. సుమారు క్రిష్ జాగల్మూడి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ చేసే నియర్లీ ఒక 4 years అయిపోయింది. సో 4 years అయినప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి రిలీజ్ డేట్స్ కానీ లేదా సాంగ్స్ అని ఎటువంటి రాకపోయినప్పటికీ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఓజీ రిలీజ్ చేస్తున్నటువంటి టైంలోనే, అంటే ఎట్ ఏ టైం అది ఎటువంటి అప్డేట్ అయితే ఇస్తుందో అదే టైంలోనే హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ 2 సినిమాలకే పోటీ ఉండబోతోందా అనేటటువంటి ఆలోచనలు వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఇన్ కేస్ ఓజీకి పోటీగా హరిహర వీరమల్లు వస్తే నాకే పోటీ, నాతో నేనే పోటీ అనేటువంటి డైలాగ్ని సార్థకం చేసినట్టు అవుతుంది పవన్ కళ్యాణ్. సో ఈ 2 సినిమాలు కానీ ఎట్ ఏ టైం పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఎందుకు అంటానంటే, సెప్టెంబర్ 27th రిలీజ్ చేస్తానని ఆల్రెడీ సుజిత్ చెప్పినప్పటికీ కూడా ఈ మధ్య ప్రతి సినిమా కూడా పోస్ట్పోన్ అవుతుంది అబ్బా. సో వరుస పెట్టి పాన్ ఇండియన్ మూవీస్ అని కూడా పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. ఒక తెలుగు సినిమాని జస్ట్ ఓన్లీ మన నేటివ్కి సంబంధించిన సినిమాని పోస్ట్పోన్ చేస్తే ప్రాబ్లం లేదు. బట్ పాన్ ఇండియన్ సినిమాని డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత డేట్ని పోస్ట్పోన్ చేస్తున్నారంటే సో సినిమా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. సో పోస్ట్పోన్ అయినా సరే మా సినిమా ఆడుతుంది అన్నటువంటి నమ్మకం అలాంటిది. సో ఆ విధంగానే రీసెంట్గా మన పెద్ద సినిమాలన్నీ కూడా పోస్ట్పోన్ అయినాయి. దేవర, కల్కి, పుష్ప. సో ఇప్పుడు కూడాను ఇదేటటువంటి ఆలోచనలో ఉన్నారన్నమాట. సో ఇన్ కేస్ ఏమైనా సరే హరిహర వీరమల్లు రిలీజ్ చేసే టైంకే ఓజీని పోస్ట్పోన్ చేసి 2 సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక మన 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందన్న విషయం మనకు తెలుసు. సో అందువల్ల దాని పెద్ద ప్రాబ్లం లేదు. బట్ హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 సినిమాలు పోటీ పడబోతున్నాయా అనేటటువంటి ఆలోచన, డౌట్ చాలా మందిలో ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఇలానే జరిగితే మాత్రం నిజంగా థియేటర్లన్నీ కూడా తగలబడిపోతాయని అనిపిస్తుంది. సో 2 ఒకటే మూవీస్, అంటే ఒకటే పవర్ ఉన్నటువంటి పవర్ స్టార్ మూవీస్ కాబట్టి, అండ్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగలేదు, అంటే వాళ్ళ మూవీస్కి వాళ్ళే ఎప్పుడు పోటీ అయితే ఇచ్చుకోలేదు. సో ఇన్ కేస్ ఇలాగే కానీ జరిగితే మాత్రం ఇది ఒక ట్రెండ్ అవుతుంది అనమాట. 2 సెట్లలో తయారవుతుంది. ఇకపై ప్రతి హీరో కూడా ఏంటంటే ఆయన సినిమాకి పోటీ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కొత్త ట్రెండ్ సెట్లా కనిపిస్తారు మనకి పవన్ కళ్యాణ్. సో మీ ఒపీనియన్ ప్రకారం మీరేమనుకుంటారు? మీకు ఇటువంటి డౌట్ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి హరిహర వీరమల్లు అప్డేట్స్ రాలేదు. బట్ ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయినా వరుస పెట్టి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ధర్మం కోసం యుద్ధం అని చెప్పి, అండ్ ఓజీకి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా అలానే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో 2 సినిమాలు ఎట్ ఏ టైం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కూడా కొంచెం షూటింగ్ పెండింగ్ ఉంది, హరిహర వీరమల్లు కూడా షూటింగ్ పెండింగ్ ఉంది. సో సెప్టెంబర్ లేదంటే డిసెంబర్ ఇయర్ ఎండ్ కల్లా కూడా ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసేసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారనమాట. సో మీకని డౌట్ అంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. లేదు ఈ 3 సినిమాలు సపరేట్గా రిలీజ్ అయితే ఈ సినిమాతో ఏ పాన్ ఇండియన్ మూవీ అయితే కలిసి వస్తే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఏ కాంపిటీషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842